ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉపాధి కల్పన కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేపట్టారు. ముందుగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాజయ్య కుమారుని వివాహం జరిగినందున నూతన జంటను ఆశీర్వదించిన అనంతరం రెల్లి కులస్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో 28 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ, చిల్డ్రన్ పార్క్ ఏరియా, ఓపెన్ జిమ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 15 లక్షల రూపాయల నిధులతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వద్ద నిర్మించిన మెట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, ఒడ్నాల శ్రీనివాస్, రఘునాథ్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాన్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్న కెమెరా నేను ఎలక్షన్లో వాగ్దానాలు చేసినాను. అన్నీ కూడా ఒక్కటొక్కటి పూర్తిగా చేసుకుంటూ వస్తాం. అన్ని చోట్ల కూడా సీసీ రోడ్స్, నాలీలు ఇవన్నీ కూడా చేయించడము. ఆర్కేపీలో, గద్దెరాయుడులో, చెన్నూరులో, మందమరిలో, గ్రామాలలో, అన్ని గ్రామాలలో ఈ అమరావతి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సుమారు 50 లక్షల రూపాయలు ఆ ఊరికి కూడా పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ కూడా కానీ నేనేమంటున్నా అంటే ఇక్కడ కూడా మర్చిపోకుండా ఏదైతే వాగ్దానాలు చేసినామో ఆ వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి తపన ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి 15 కోట్ల రూపాయల ఎక్స్ట్రా నిధులు మన కేతన్పల్లికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఉన్న 10 కోట్ల రూపాయలు టీఎఫ్ఐడిసి అంటే 25 కోట్ల రూపాయలు మన ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత అభివృద్ధికి తీసుకురావడం జరిగింది. కానీ చాలామంది అనుకున్నారు ఏం ఖర్చు పెట్టాలని. ఏంటి చాలామంది ఇక్కడ నుంచి కొన్ని మైండ్స్ మూత పడిపోతున్నాయి, పోతున్నారు ఇక్కడ నుంచి. కానీ ఇక్కడ ఈ ఆర్కేపీ ఈ సైడు మంచిగా శ్మశాన వాటిగా కట్టేది అవసరం ఉన్నది. ఇక్కడ భూమి లేదు. సింగరేణితో కొట్లాడి ఒక శ్మశాన వాటిక, ఒక క్రిస్టియన్స్కి ఒక క్రిమటోరియము, కబ్రస్థానం ముస్లిమ్స్కి, ముగ్గురికి కూడా అక్కడ సింగరేణి సంస్థ ల్యాండ్ తీసుకొని వారిని అందరికీ కూడా కట్టించడం జరుగుతుంది. ఒక 50 లక్షల రూపాయలు శ్మశాన వాటికి సౌకర్యం కల్పించాలని చెప్పి 40 కోట్లతోని ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సప్లై ఇంటింటికి పనులు కూడా ప్రారంభమైంది. ఒక 6 నెలల్లో ఈ వర్క్ కూడా. గ్రామీణ ప్రాంతాల స్వయం సహాయక బృందాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో రమాదేవి అలీఫ్ సంస్థ అధ్యక్షుల సారథ్యంలో ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అలీఫ్ అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా ప్రపంచ బ్యాంకు నిధులతో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ర్యాంప్ రైజింగ్ అండ్ యాక్సిలేటరింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలతో సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఔత్సాహిక మహిళలకు అవగాహన సదస్సు తదనంతరం 15 రోజుల పరిశ్రమ నిర్వహణ, ఉత్పత్తుల మార్కెటింగ్ మెలకువలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిర్వహించడం జరగనుంది. ఆచరణీయ పరిశ్రమలకు ఉద్యమ రిజిస్ట్రేషన్, బ్యాంకుల ద్వారా రుణ సహాయం కూడా ఇప్పించడం జరుగుతుంది. అవగాహన సదస్సు కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా జిఎం ఇండస్ట్రీస్ అలీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కాసిం మహమ్మద్, ప్రాజెక్టు కోఆర్డినేటర్ వంశీ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత గ్రూపులు నీకు 2000 పంచుకుంటున్నాం, అవి పర్సనల్ వాడుకుంటున్నాం. ఆ బ్యాంక్ వాళ్ళు వస్తారు, అటెండ్ అంటారు. ఇది కాదు, మనం ఎక్కడ డెవలప్ అయింది ఏం కనబడతలేదు. అందుకని మీకు అందరికి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ లో పోండి. మా దగ్గర ఇప్పుడు ఈడీపీ కింద ర్యాంక్ కింద ఇద్దరు ఆఫీసర్లు ఉంటారు, మేనేజర్, ఈడీసీ అని సపరేట్ గా దీనికోసమే ఉన్నారు. మీ ఎస్ఎస్జీని డెవలప్ చేయడానికే వాళ్ళు ఉన్నారు. మీరు కొంత ఐడియాతో రండి. ఇంకా దీనికంటే ముందు ఏం చేస్తారంటే మీ మండలాలల్లో ఏమేమి అమ్ముడు పోతున్నాయి,
దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది, ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. జస్ట్ మార్కెట్లో కొన్ని మండల హెడ్ క్వార్టర్ అయినా ఇక్కడ మంచి ధర ఉంటే ఇంకా బెస్ట్. మీరు పోకుండా మీ వాళ్ళని అడగండి. మీ సంఘం గ్రూప్ లీడర్ ఎవరు? ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేస్తారు. లేకపోతే మీరు ఎక్కడికి పోవడము, ట్రైనింగ్ చేసుకోండి. మీరు ఏదైనా ఐటమ్ అనుకోండి, దానికి సంబంధించింది మనకు అక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు. అదే కుటీర పరిశ్రమలా ఏమా అది చేయండి. నెక్స్ట్ టైం వచ్చే వరకు ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీ ఉంటారో సార్ చెప్పండి సార్. తర్వాత అందులో మీరు సభ్యురాలా లేదా మొదటి లీడరా సెకండ్ లీడరా దాన్ని టిక్ చేయాలి. ఓన్లీ మెంబర్ అయితే సభ్యురాలకు టిక్ చేయండి. తర్వాత మీకు మండల సమాఖ్య ఏది వస్తుంది, ఏ మండల సమాఖ్య కింద దాని పేరు ఫలానా మండల సమాఖ్య. తర్వాత దానికి BO ఎవరున్నారో వాళ్ళ పేరు. ఇది సింపులే కదమ్మా, దాంట్లో కష్టపడేది ఏం లేదు. తర్వాత మీకు ప్రస్తుతం ఇన్కమ్ ఎట్లా వస్తుంది, ఆదాయం ఎట్లా వస్తుంది మీకు అంటే మీ ద్వారా, మీ భర్త ద్వారా వచ్చేది కాదు, మీ ద్వారా. ఇప్పుడు మీరే ఇండివిజువల్ స్వయం ఉపాధి చేస్తున్నారా, రోజువారీ కూలీలాగా లేదా ఉద్యోగం కానీ ఏదైనా చేస్తున్నారా, లేదా నిరుద్యోగి అంటే కేవలం గృహిణిగానే ఉంటున్నారా, ఏం పని చేయట్లేదా, లేదా ఇతర దీనిలో మెన్షన్ చేయని ఏమైనా పని చేస్తున్నారా, బిజినెస్ వ్యాపారం లేదు అట్లాంటి. తర్వాత మీకు ఏదైనా ప్రత్యేకమైన ట్రైనింగ్ పొంది ఉన్నారా, టైలరింగ్ కానీ, జెమ్స్ ట్రైనింగ్ కానీ, ESDP ట్రైనింగ్ కానీ, టైప్ రైటింగ్ కానీ ఏదైనా. అంటే ఇందులో హస్తకళలు, టైలరింగ్, ఆహార ప్రాసెసింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అని ఉన్నాయి. ఇవి కాకుండా మీకు ఏదైనా స్పెషల్ గా వచ్చుంటే ఇతరులలో దాని పేరు రాయాలి. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, మీ సొంత వ్యాపారం ప్రారంభించడానికి మీరు ఇంట్రెస్ట్ గా ఉన్నారా. ఈ ప్రశ్నలు దీన్ని కొంచెం అది తిక్కుగా వేస్తున్నది, దీన్ని నేను మార్చి మళ్ళీ చెప్తాను. దీనికి ఈ ప్రశ్న ఉద్దేశము మీకు డబ్బు అవసరమా కాదా. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పార్టీ కార్యకర్తలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన మార్కెట్లో గదుల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపణ చేస్తూ నిరసనకు దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మార్కెట్ను తమ ప్రభుత్వమే మంజూరు చేసిందని, కానీ ఇప్పుడేమో గడ్డం వినోద్ ఆ మార్కెట్ను శాంక్షన్ చేయించారని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మార్కెట్ ఏరియాలో దుకాణదారులను ఒప్పించి వారికి గదులు కేటాయించాలన్న ఉద్దేశంతో నూతన మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టామని, కానీ అందులో అవకతవకలు జరిగాయని, గత 40 ఏండ్ల నుండి ఉంటున్న వారికి ఇవ్వకుండా స్థానిక గడ్డం ఎమ్మెల్యే అనుచరులకు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనుచరులకు గదులు కేటాయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా అర్హులను గుర్తించి వారికే మార్కెట్ దుకాణాల గదులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారా, లేకపోతే ఇంకా మీ పై ఆఫీసర్ మీ సిపి గారు ఆర్డర్ ఇచ్చారా, మీకు ఎవరు ఆర్డర్ ఇచ్చారో మాకు చూపించండి. అట్లా కాదండి, గేట్ వేసేందుకు ఇది ప్రభుత్వ ఆఫీస్ అండి, ఇది ప్రభుత్వ ఆఫీస్కు గేట్ పబ్లిక్ కలవడానికి పోతా అంటే మీరు గేట్ వేసేది. మేము నిజంగానే ఏమన్నా తీవ్రవాదులమా, లేకపోతే మేము ఏమైనా గొడవ చేయడానికి వచ్చినామా? కమిషన్ కలిసి ప్రాబ్లం చెప్పుకోవడానికి వచ్చినాము. ఇక్కడ అన్యాయం జరుగుతుంది. చూపండి, వెళ్ళిపోతాం. మరి ఉంటే చూపించండి. మున్సిపల్ శాఖ కూడా మరి మీకు పోలీస్ శాఖ మమ్మల్ని రాని అవినీతి పాలన జరుగుతుందనడానికి బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఒక సంఘటన జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏ విధంగానైతే ఈ దుర్భరమైనటువంటి దుర్విష్టమైనటువంటి పాలన జరుగుతున్నదో, అవినీతి పాలన జరుగుతున్నదో, అట్లాగే రాష్ట్రమంతా కూడా అన్ని నియోజకవర్గాలలో జరుగుతున్నది. దాంట్లో ముఖ్యంగా బెల్లంపల్లిలో మరి ఏ విధంగా జరుగుతుందో, మరి బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఈ బెల్లంపల్లి టౌన్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టడం జరిగింది గత ప్రభుత్వంలో. మొట్టమొదటిగా
2 కోట్ల రూపాయలతోని 2018లో అమౌంట్ శాంక్షన్ చేసి మేము ఆనాడు మార్కెట్ మొదలుపెట్టి 2021లో ఇంకొక 2 కోట్ల రూపాయలు మంజూరు చేసి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు వినోద్ గారి నాయకత్వంలో మరి అక్కడ కట్టినటువంటి కూరగాయల మార్కెట్లో అర్హులైనటువంటి వ్యక్తులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు భారతి హోలికేర్ గారు వారు కమిషనర్ గారు ఉండి వాళ్ళందరినీ పిలిపించి అక్కడ 30-40 సంవత్సరాల నుంచి ఎవరైతే కూరగాయలు అమ్ముకుంటున్నారో సామాన్ అమ్ముకుంటున్నారో వాళ్ళందరినీ పిలిచి మీ అందరికీ మేము ఇస్తామని చెప్పి ఆనాడు మేము మాట ఇవ్వడం జరిగింది. మాట ప్రకారం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా మరి మేము రిక్వెస్ట్ చేసినాం. కానీ ఆ విధంగా కాకుండా ఏదైతే బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ గారి అనుచరులైనటువంటి మరి స్థానికంగా మున్సిపల్ మాజీ చైర్మన్ గారు కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, వాళ్ళ బంధువుల పేర్లు మరి ఒక 5 పేర్లను మరి దాంట్లో ఇరికేయడం జరిగింది. మార్కెట్కు ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులను మరి దాంట్లో లాటరీ పేరు మీద మరి వాళ్ళు ఇవ్వడం జరిగింది. లాటరీ కూడా ఏ విధంగా తీసిండ్రంటే క్లియర్గా దీంట్లో మీకు వీడియోలో కనబడుతున్నది. వాళ్ళు జేబులో చిట్టీలు పెట్టుకొని జేబుల నుంచి తీసి కమిషనర్ గారు దాంట్లోకెళ్ళి తీసినట్టు యాక్షన్ చేసి మన ఆనాడు ఈ పేర్లను చదవడం జరిగింది. ఇది మరి వీడియో రికార్డు కూడా మరి పత్రికాముఖంగా మరి మీకు అందిస్తున్నాం. మరి జిల్లా కలెక్టర్ గారి సమక్షంలోనే ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు ఇక్కడి సిబ్బంది మరి ఇంత అవినీతికి పాల్పడితే జిల్లా కలెక్టర్ గారి సమక్షంలోనే జరిగితే మరి మేము ఇంకెవరికి చెప్పుకోవాలో ఒక్కసారి ఆలోచన చేయమని మేము అడుగుతున్నాం. ఈ నెల 29 ఆదివారం రోజున రామకృష్ణపూర్ పట్టణంలోని సింగరేణి సిఆర్ క్లబ్లో సీనియర్ జర్నలిస్టు స్వర్గీయ మునీర్ జ్ఞాపకార్థం మునీర్ మెమోరియల్ ఆధ్వర్యంలో కరీంనగర్ రెనే హాస్పిటల్, మంచిర్యాల మెడిలైఫ్ హాస్పిటల్ వారు నిర్వహించారు. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, మెడికల్ క్యాంపును విజయవంతం చేయాలని 2వ వార్డు మాజీ కౌన్సిలర్ పుల్లూరు సుధాకర్, రెనే హాస్పిటల్ జీఎం పవన్ ప్రసాద్లు అన్నారు. అనంతరం మెడికల్ క్యాంపు వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టు మునీర్ జ్ఞాపకార్థం సింగరేణి క్లబ్లో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని, ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని, గత 3 సంవత్సరాలుగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ అభిలాష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పలిగిరి కనకరాజు, వసీముద్దీన్, శంకర్, పాషా, సారయ్య, రాజేందర్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కానీ ప్రోగ్రామ్ను మన ప్రోగ్రాంగా తీసుకొని సహాయ సహకారాలు అందించి దీన్ని ముందు తీసుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ పేరున మీరు మన్నించగల. మొదట ఇక్కడికి విచ్చేసిన మా సీనియర్ జర్నలిస్టులకు, మీడియా మిత్రులకు నా శుభాభినందనలు. మీరు ఎంతో శ్రమ కొచ్చి ఇక్కడికి వచ్చారు మా పిలుపు మేరకు. మీ అందరికీ తెలుసు, మన సీనియర్ జర్నలిస్ట్, మా సింగరేణి ముద్దుబిడ్డ, మా అందరికీ మార్గదర్శి మునీర్ సార్ గారు గత నెల కాలం చెల్లించడం జరిగింది. ఈ లోటు అనేది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. ఇది మనకు ఇక్కడ ఉన్న యూత్కి కానీ, తర్వాత వివిధ ప్రభుత్వ సంస్థలల్లో లేకపోతే ప్రైవేట్ సంస్థలల్లో జర్నలిస్టులకు ఆయన వెన్ను తట్టి ముందటుండి మాకు ఎన్నో రకాలుగా సాయం చేసిండు. ఆయన ఈరోజు ఇక్కడ మా మధ్యలో లేకపోయేసరికి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆయనను గుర్తు చేసుకుంటూ, ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినా కూడా ఎంతో కొంత ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా నేను, మా నాన్న సింగరేణిలో జాబ్ చేశాడు, ప్రాంతానికి ఈ ఊరికి చెందిన వ్యక్తిగా నేను కరీంనగర్ వైద్య రంగంలో 15-16 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నాను. ఆయన పేరు మీద ఏదైనా ఒకటి నేను చేయాలనే ఉద్దేశంతో నా బాల్యమిత్రుడైన సుధాకర్ మాజీ కౌన్సిలర్ ఆయన సహకారంతో, మరియు మా మిడ్లైఫ్ మంచిర్యాల వారి హాస్పిటల్ సహకారంతో, మా వాసిమ్ మరియు మన కమటం కుమార్ సార్ సహకారంతో ఈరోజు మా బంగారు స్వామి సార్, తర్వాత మా రజనీ ప్రియదర్శిని మేడం సహకారంతో ఈరోజు మనం ఇక్కడ క్యాంపు పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. 29వ తారీఖు రోజు గౌరవ మంత్రివర్యులు, స్థానిక ఎమ్మెల్యేలు, తర్వాత ఇక్కడ మా స్థానిక లీడర్లు, ఏఐటీసీ నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు అందరి ఆధ్వర్యంలో, ఇది మాకు కొత్త కాదు, ఇది మూడోసారి మెగా క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపులో ఈ స్పెషాలిటీ లేదు అనుకుంటా, అందరి స్పెషాలిటీ డాక్టర్లు ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది.
తర్వాత వచ్చేసి ఈఎన్టీ కానీ, గైనకాలజీ కానీ, కార్డియాలజీ కానీ, కార్డియోథొరాసిక్ సర్జరీ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, పాలిట్రామా కానీ, ప్లాస్టిక్ సర్జరీ కానీ అన్ని స్పెషాలిటీస్ తీసుకొస్తున్నాము. మా దగ్గర లేని స్పెషాలిటీస్ కూడా వేరే హాస్పిటల్ సహకారం తీసుకొని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి మన మునీర్ సార్ను స్మరించుకోవడము, రెండోది ఏంటంటే ఆయన పేరు మీద ఒక్క పేదవాడికి మన ప్రాణదానం చేసిన ఈరోజు ఆయన క్యాన్సర్ వ్యాధితో మనకు కాలం చెల్లడం జరిగింది. అలాంటి క్యాన్సర్ ముదిరి ప్రాణాంతకం కాకముందుకే ఇనిషియల్ దశలో, మొదటి దశలో ఉన్న ఏ రోగాలైనా గుర్తుపట్టి ఒకరికి మనం ప్రాణం బతికించినా కూడా ఈరోజు మాకు ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని మేము అనుకుంటున్నాం. కోల్బెల్ట్ ప్రాంత ముద్దుబిడ్డ, సీనియర్ జర్నలిస్టు, ఉత్తమ జర్నలిస్టు, ఈ ప్రాంతానికి అంతటికి సుపరిచితుడు మునీర్ సార్ గత నెల 25న అనారోగ్యంతో చనిపోయారు. అతని స్మృతిలో, అతని జ్ఞాపకార్థంగా మునీర్ అన్న మెమోరియల్ ఉచిత మెగా హెల్త్ క్యాంపును ఈ నెల జూన్ 29 ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినాం. రెనీ హాస్పిటల్ కరీంనగర్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, వారి బృందం మరియు మెడిలైఫ్ మంచిర్యాల హాస్పిటల్ వారి పూర్తి సహకారంతో, అదేవిధంగా గౌరవ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశకృష్ణ వారి ఆశీస్సులతో, పట్టణ కాంగ్రెస్ నాయకులు, ముఖ్య నాయకులు పల్లెరాజు కానీ, రఘునారెడ్డి కానీ, గుడ్నల శ్రీనివాస్ కానీ, అబ్దుల్ అజీజ్ కానీ, తర్వాత మన గాల సమ్మన్న నీలం శ్రీనివాస్ గౌడ్, ఇట్లా ఈ నాయకుల పూర్తి సహకారంతో, వారి కోఆపరేషన్తో ఈ మెడికల్ క్యాంపును ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ ఆధ్వర్యంలో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన ర్యాలీ చేశారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో కలిసి కళాశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పోలీసులు ట్రేడింగ్ నియంత్రణపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి రూరల్ సిఐ అబ్దుల్ మాట్లాడుతూ, డ్రగ్స్ నియంత్రణ వారోత్సవాల సందర్భంగా ఈ ర్యాలీ కళాశాల విద్యార్థులతో కలిసి చేపట్టామని, డ్రగ్స్కి అలవాటు కాకుండా యువత దూరంగా ఉండాలని, డ్రగ్స్కు అలవాటు అయి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, డ్రగ్స్కి అలవాటైన యువత శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరిస్థితుల రీత్యా అన్ని విధాలా నష్టపోతున్నారని తెలిపారు. నియంత్రణపై అవగాహన ర్యాలీ అనేది చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా మాదక ద్రవ్యాలు వినియోగం మరియు నియంత్రణ గురించి ఒక వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు ఈ ర్యాలీ యొక్క కార్యక్రమం అనేది మా యొక్క రామగుండం కమిషనర్ గారు అయినటువంటి అమర్జిత్ ఐపీఎస్ మరియు డీసీపీ మంచిర్యాల డీసీపీ ఎక్కడి భాస్కర్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా శ్రీ ఏ రవికుమార్ ఏసీపీ బెల్లంపల్లి గారి యొక్క ఆధ్వర్యంలో బెల్లంపల్లి డివిజన్ పోలీసులు బెల్లంపల్లి టౌన్లో ఈ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులతోటి ఈ యొక్క మత్తు పదార్థాలు మరియు వాటి యొక్క నియంత్రణ గురించి ఈ యొక్క ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరు కూడా యువకులు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి గురించి, మరియు డ్రగ్స్ వినియోగిస్తే వారి యొక్క జీవితాలు ఏ విధంగా మారిపోతాయి, మరియు డ్రగ్స్ వినియోగించకుండా ఉంటే వారి యొక్క జీవితాలు ఏ విధంగా సుఖమయం అవుతాయని చెప్పేసి ఉద్దేశంతో వారు ఎంచుకున్నటువంటి ఏదైతే లక్ష్యం ఉన్నదో అది చేరుకునే విధంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో బెల్లంపల్లి రూరల్ మరియు నాతో పాటు ఎస్ఐ తాళగుజాల మరియు ఎస్ఐ బెల్లంపల్లి 2 టౌన్ మహేందర్, అదేవిధంగా ఏఎస్ఐ 1 టౌన్, ఇంకా ఈ యొక్క పాలిటెక్నిక్ కాలేజీ యాజమాన్యం మరియు స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.